చెల్లించాలి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు వెంటనే చెల్లించాలి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు వెంటనే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత నశించాలి కాంట్రాక్ట్ మొండి వైఖరి నశించాలి కాంట్రాక్ట్ మొండి వైఖరి నశించాలి అధికారుల మొండి వైఖరి పరిష్కరించాలి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత చెల్లించాలి పెండింగ్ వేతనాలు వెంటనే సూపర్వైజర్స్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ మొదలగు వారు సుమారు 38 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ 3 నెలల నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడున్న అధికారులు కానీ సూపరింటెండెంట్ కానీ మా జీతాలు రాలేవని ఎన్నిసార్లు చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళకు వచ్చే అరకొర జీతనము, వాళ్ళకి చాలా వేతనము 3 నెలల నుంచి ఇవ్వక వాళ్ళు ఏం తింటారు, ఎట్లా పనిచేస్తారని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు హాస్పిటల్లో జీవో నంబర్ 60 ప్రకారము 15,600 వేతనం వీళ్ళకి చెల్లించాల్సి ఉంది. కానీ ఇక్కడ కాంట్రాక్టు వాళ్ళకు 10,000 వేతనం చెల్లించి వీళ్ళను శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడున్న కార్మికులు అనేక మంది కాల్జారి పడ్డ పరిస్థితుంది, అనేక మంది సిక్ అయిన పరిస్థితుంది. కానీ కాంట్రాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఏమన్నా అడిగితే ఇక్కడ వేతనాలు అడిగితే కాంట్రాక్టు మీరు ఎవరికి చెప్పుకోండి, మీ ఇష్టం చేసుకోండి, నేను మాత్రం వేతనం ఇవ్వని కరాకని చెప్పే పరిస్థితుంది. ఇది చాలా దుర్మార్గం. అందుకే సిఐటి తరఫున హెచ్చరిస్తున్నాం. అయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్లో గత 7 నుంచి మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఇది ప్రభుత్వ ఆసుపత్రి, నీ అయ్యే జాగిరి కదని ఈరోజు కాంట్రాక్ట్ మేము హెచ్చరిస్తున్నాం. అదే రకంగా ఈరోజు జీవో నంబర్ ప్రకారం 60 ప్రకారం మాకు వేతనాలు చెల్లించాలి. ఈరోజు ఈఎస్ఐపిఐ కార్డు లేదు. ఈరోజు వాళ్ళు చేసేది హెల్త్ డిపార్ట్మెంట్ లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ఈఎస్ఐ కార్డు లేదు, పిఎఫ్ లేదు. ఇవన్నీ పరిష్కరించాలి. అదే రకంగా ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ రావాలి. అధికారులు జీతాలు మాకు ఏమి కూడా కడుపుకు పట్టించుకుంటలేరు, జారి పడ్డా పట్టించుకుంటలేరు, చనిపోయిన వాళ్ళకి కూడా పట్టించుకుంటలేరు, 10 రూపాయలు కూడా ఇస్తలేరు సార్. ఇన్సూరెన్స్ లేదు, చచ్చిపోతే కూడా ఇన్సూరెన్స్ లేదు, పిఎస్ఐ కార్డు లేదు, ఈఎస్ఐ కార్డు లేదు, ఏది లేదు. గింత ఇస్తున్నామని చెప్తలేరు, గింత ఇస్తలేరు. మన ధర్నా చేస్తేనే జీతం, లేకపోతే లేదు సార్. ఏమన్నా తీసుకుంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తామంటున్నాం. ఎట్లా బతికినా బెదిరించి పని చేపిస్తున్నాం సార్. మీకు దయచేస్తాం. మేము చనిపోయిన 3 నెలలు అవుతున్నాయి సార్. 3 నెలలు సార్. ఇక ధర్నా చేస్తేనే జీతం, ప్రతి నెల అయినా సరే ఎప్పుడైనా ఇట్లనే చేస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు, నాదైతే దిగిపోతుంది. ఎవరికి చెప్పుకోరు అంటారు సార్. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు సార్. మా సూపర్వైజర్స్ కూడా ఎవ్వరు, మా కాంట్రాక్టర్ ఏ మేడం పట్టించుకుంటలేదు. నేను పేషెంట్ కేర్గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాము. మాకు జీతం కనీస వేతనం 25,500 ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న కాంట్రాక్ట్ మాత్రం మాకు 10,000 చెల్లిస్తుండు. మళ్ళీ ప్రతి నెల 5వ డేట్కి ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు 3-4 నెలల వరకు కూడా జీతాలు ఇస్తలేడు. కాబట్టి మాకు ఈఎస్ఐ, పిఎఫ్, మళ్ళీ మాకు గుర్తింపు కార్డు అనేది ఉండాలి సార్. ఏది కూడా ఉండలేదు. పని చేయించుకుంటారు కానీ దానికి ఫలితం మాత్రం ఇస్తలేదు. కాబట్టి దయచేసి మాకు కనీస వేతనము పనికి ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టరు మరియు మా గురించి మాతోటి మాట్లాడగాల్సిందిగా మా సూపరింటెండెంట్ గారికి మరి ప్రతి ఒక్కరికి